మంచిగా ఆలోచిస్తే మంచే జరుగుతుంది, చెడుగా ఆలోచిస్తే చెడు జరుగుతుంది. రోజంతా మీరు ఎలా ఆలోచిస్తే అలా అవుతారు. మీరు ఈ ఖర్చు నేను భరించలేను అని అంటే మీ సబ్కాన్షియస్ మైండ్ అది నిజమయ్యేలా చేస్తుంది. అందుకే మెరుగైన ఆలోచనలను ఎంచుకోండి. ఇలా ప్రకటించండి, నేను దీన్ని కొంటాను, నేను నా మనసులో దీన్ని కోరుకుంటున్నాను. మీరనే మాటలపై జాగ్రత్త వహించండి. మీ నోట వచ్చే ప్రతి నిరుపయోగమైన పదానికి మీరే జవాబుదారీతనం వహించాలి. అందుకే ఎన్నడూ ఇలా అనకండి, నేను ఓడిపోతాను, నా ఉద్యోగం ఊడిపోతుంది, నేను అద్దె చెల్లించలేను. మీ సబ్కాన్షియస్ మైండ్ జోక్ని అర్థం చేసుకోలేదు, వాటన్నింటినీ నిజమయ్యేలా చేస్తుంది. మీ సబ్కాన్షియస్ మైండ్ మీతో ఆర్గ్యుమెంట్ చెయ్యదు, మీ కాన్షియస్ మైండ్ యొక్క ఆదేశాలను అది పాటిస్తుంది. మీ కాన్షియస్ మైండ్ దేన్నైతే నిజమని నమ్ముతుందో దానినే మీ సబ్కాన్షియస్ మైండ్ స్వీకరించి నిజం చేస్తుంది. మీలో సెలెక్ట్ చేసే శక్తి ఉంది. మంచి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని సెలెక్ట్ చేసుకోండి. సహకారం అందించాలని, ఆనందంగా, స్నేహంగా ఉండాలని, ప్రేమించాలని కోరుకోండి. ప్రపంచమంతా స్పందిస్తుంది. అద్భుతమైన వ్యక్తిత్వాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఇది ఒక ఉత్తమమైన మార్గం. ఎన్నడూ నా వల్ల కాదు అని అనకండి. భయాన్ని అధిగమించడానికి ఇలా అనుకోండి, సుప్తచేతన వస్తులో ఉన్న నా మనసు యొక్క శక్తి ద్వారా నేను అన్ని పనులు చేయగలను. మీ గురించి ఆలోచనలను ఇతరులు చెయ్యకుండా చూడండి. మీ ఆలోచనలను మీరే స్వయంగా ఎంచుకోండి. మీ నిర్ణయాలను మీరే ఎన్నుకోండి. మీది చెడ్డ మనసు కాదు, ప్రకృతిలోని ఏ శక్తి చెడ్డది కాదు. మీరు ప్రకృతిలోని శక్తులను ఎలా ఉపయోగిస్తున్నారనే దానిపై అది ఆధారపడి ఉంటుంది. మీ మనసుని అందరికీ ఆశీస్సులు అందించడానికి, ఉపశమనం కలిగించడానికి, అన్ని చోట్ల ఉన్న జనాలని ప్రేరణ కలిగించడానికి ఉపయోగించండి. ఇతరుల సూచనలకు, వ్యాఖ్యానాలకు మిమ్మల్ని బాధించే శక్తి లేదు. ఇతరుల సూచనలను, వ్యాఖ్యానాలను మీరు తోసిపుచ్చి మీరు మంచినే కోరుకోవచ్చు. ఎలా స్పందించాలో మీరే ఎంపిక చేసుకోవచ్చు. మీ కాన్షియస్ మైండ్ గేటు దగ్గర ఉన్న వాచ్మెన్ లాంటిది. దాని ముఖ్య ఉద్దేశం మీ సబ్కాన్షియస్ మైండ్ అసత్యపు ప్రభావాల బారిన పడకుండా రక్షించడం. మీరు మీ ఆత్మకు అంటే సబ్కాన్షియస్ మైండ్కు కెప్టెన్. మీ విధికి మీరే ఓనర్. గుర్తించుకోండి, మంచి జీవితాన్ని ఎంచుకోండి, ప్రేమను ఎంచుకోండి, ఆరోగ్యాన్ని ఎంచుకోండి, ఆనందంగా జీవించండి. ఆల్ ద వెరీ బెస్ట్.